చెప్పు బ్రో, ఏమైంది? గిరాకీ ఎట్లుంది? అన్న చాలా ఘోరంగా ఉంది మా హైదరాబాద్ సిటీలా. ఆ, ఎంత ఘోరంగా అంటే ఆ, నేను 6,50,000 పెట్టి సిటీ పాసింగ్ అడగమన్నాను. 6,50,000? ఓకే, 3,90,000 మొన్న. అది డిస్ట్రిక్ట్ బండి అన్న. ఆ, ఓకే, ఆ, మాది సిటీ పాసింగ్ బండి. ఆ. ఓకే, మన స్కీమ్ లో వచ్చిన బండి కాదు నాది. అవును. ఓకే, ఆ. స్కీమ్ లో వచ్చిన బండి అప్పుడు తక్కువలో వచ్చింది, కానీ నేను కొన్నది 6,50,000కి. ఇప్పుడు మాకు రేట్ ఎంత ఘోరంగా ఉందంటే 10 కిలోమీటర్కి 90 రూపాయలు, 160 రూపాయలు వచ్చింది. 10 కిలోమీటర్ కి 160 రూపాయలు ఇస్తున్నాడు, ఒకసారి 140 ఇస్తున్నాడు. అంతా ఘోరంగా మా రేట్ ఇస్తే మేము ఎట్లా బతకాలి? నాకు కొత్తగా పెళ్లి చేసుకున్నా, నాకు ఒక ఇల్లు ఏమన్నా హైదరాబాద్ మా సిటీ అయినా ఇల్లు కిరాయి కట్టాలి. 18,000 నాకు ఇల్లు కిరాయి. 18,000 ఇల్లు కిరాయి నా 18,000. మా అమ్మ హ్యాండిక్యాప్ పిల్లనే ఉంటది, ఏం పని చేయదు. ఎలా మేము బతకాలి చెప్పండి? అవును. రేట్ పెంచమని చెప్పి అందరు చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు మా వాళ్ళు కూడా. మరి ఫ్రీ బస్ లో ఎఫెక్ట్ ఎట్లుంది? చాలా ఘోరంగా ఉంది అన్న ఫ్రీ బస్ వల్ల. మా ఆటో ఎక్కేది లేడీస్, మా ఆటో ఎక్కేది లేడీసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆటో కావాల్సింది ఎవరికి? ఆడ మహిళల కోసమే మా ఆటోలు ఉన్నాయి. ఎక్కువ శాతం జెంట్స్ ఎవరు ఎక్కుతారని ఎవ్వరు ఎక్కరు మా ఆటోలో. లేడీజే ఫస్ట్ ఆటో. నేను ఇప్పుడు పోతుంటే కూడా రోడ్డు మీద ఎవడన్నా ఆపేదంటే ఫస్ట్ లేడీజే. అన్న ఏడుకొస్తారన్నా, ఏడికి పోవాలన్నా, అడిగిపోవాలన్నా ఫస్ట్ అడిగేది ఎవరు? లేడీజే అడుగుతారు. ఓకే, బస్ ఫ్రీ అయింది నాకు. ఇప్పుడు మాకు ఎంత లాస్? గ్యాస్ పైసలు కూడా వస్తలేవన్నా. ఎట్లా నడుస్తుంది మళ్ళా? రోజు ఎంతకు వస్తుంది? ఎంత సంపాదిస్తున్నావు అన్న? రోజుకి నేను అప్పుడు 2,000 చేసేటోళ్ళు. ఇప్పుడు 1,000 రూపాయలు వస్తున్నాయి. ఎప్పుడు పొద్దుగా 7 గంటలకు బయలుదేరితే ఇంట్లో నుంచి రాత్రి ఇంటికి 11 గంటలకు పోతా. 1,000 రూపాయలు మా పిల్లల చేతులు వేస్తే ఏం పని చేస్తున్నా వదిలేసి ఆటో గిట్ట అమ్మదింగా అని చెప్తుంది మా పిల్లలు. ఏం పని చేస్తావు? ఇది కాకుండా వేరే పని ఏమైనా వస్తుంది? వేరే పని నేను జాబ్ వదిలేసుకొని వచ్చినా నేను. ఏం జాబ్ చేస్తున్నావు? నేను అసిస్టెంట్ చేస్తుండే ఒక కంపెనీలో, అది వదిలేసుకొని మరి వచ్చిన ఆటో ఫీల్డ్ కి. ఆటోలో బాగుంటది కదా సర్లే అనుకోని. అంతా కూడా దీంట్లో కూడా ఇట్లా నా ఒక్కని బాధ కాదు, 7 లక్షల ఆటోలు హైదరాబాద్ సిటీలో. 15,000 అన్నాను ఈఎంఐ. 15,000 నేను మా పిల్లం సాలరీ నుంచి కడతా. మా వైఫ్ సాలరీ నుంచి జాబ్ అసిస్టెంట్. మా వైఫ్ సాలరీ వస్తుంది కదా, దాని నుంచి కడతాను. అంత ఘోరంగా ఉంది మా బతుకు. అంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేయమంటావు? ఎలాంటి మార్పు కోరుకోవాలి? రేవంత్ సార్కి ఒక్కడే చెప్తా, నేను వచ్చినాక చేస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు దాకా చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి. ఓకే, ఓకేనా? ఒక టైంకి ఏమన్నాడు, ఎవ్వరు ఏం లేదు, టెన్షన్ పడకండి, మేము మీకు ఇది ఇస్తాం, ఆటో వాళ్ళకి మేము చూసుకుంటానన్నాడు. ఇప్పుడు దాకా చూసుకో. 2 ఇయర్స్ లో మాకు నెలకు వచ్చేది ఏమన్నాడు, సంవత్సరానికి 24,000 ఇస్తా అన్నాడు. అవును, 6 నెలలకు 12,000. ఓకే, ఇప్పుడు దాకా ఇచ్చారా? ఒక్క రూపాయలే. ఇప్పుడు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ కి వచ్చారు. అదే మా కేసీఆర్ ఉంటే ఎంత బాగుండే మా కేసీఆర్ సార్, అన్ని ఇచ్చినారు. అంటే మీ ఉచిత బస్సు వల్ల మీకేం ప్రాబ్లం వస్తుంది? మాకు చాలా ప్రాబ్లం. ఉచిత బస్సు ఉంటే మాకు చాలా ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం ఉందంటే అన్న, ఇప్పుడు మాకు రోడ్ మీద పోతుంటే కూడా మాకు అడిగేది ఎవరు? ఫస్ట్ లేడీస్. మాకు ఫ్రీ బస్ అందరికి లేడీస్ అందరు పోతున్నారు. మాకేముంది? మాకు ఇప్పుడు మొగలు ఎవరైనా రోడ్డు మీద పోతే ఆపుతారా? మొగలు ఆపుతారా? బైక్ల మీద పోతారు వాళ్ళు. మాకు వచ్చేదే మాకు లేడీస్ తోటి లాభం. మరి లేడీసే లేకపోతే మేము ఎట్లా బతకాలి? మరి మళ్ళీ వచ్చేసారి కూడా మన రేవంత్ రెడ్డి సార్ ఫ్రీ బస్సు ఇస్తున్నట్ట, మళ్ళీ మీరు ఓటేస్తారా? అన్న మేమైతే ఈసారి ఎవరికి మా ఫ్యామిలీ చెప్తాను, మా ఖాందాన్ ఉందేమో ఖాందాన్ అనే చెప్తాం. ఈసారి వేసేదే లేదు. లాస్ట్ టైం మేము కాంగ్రెస్ పార్టీ ఓటు వేసినాం కదా, ఈసారి వేసేదే లేదు. ఎవరికి ఈసారి ఓటు? టైమ్స్ మేము కేసీఆర్ గెలిచినాము. ఓకే, ఈసారి పోయింది చేంజ్ చేస్తాను కదా, ఏదో చేస్తాను కదా, సరే ఒకసారి అవకాశం ఇద్దాం. కింద స్థాయి నుంచి వచ్చినాడు కదా రేవంత్ రెడ్డి గానీ చెప్పినాము. ఈసారి అయితే లేదు. ఓకే, ఈసారి ఓటు అడగడానికి వస్తే మా గల్లీలకి అప్పుడు